అండి ఈ కడవెండి ఎంట్రన్స్ లో స్తూపాలు కట్టడానికి కారణం ఏంటంటే ఎవరు వచ్చినా రిసీవింగ్ పలకరింపుతో ఉండాలనే ఉద్దేశం మీద ఇక్కడ ఎంట్రన్స్ లో ఈ స్తూపాలు కట్టడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమాలు కొత్త కాదు, ఉద్యమ పోరాటాలు కొత్త కాదు. ఇవాళ కడవెండిలో రేణుకక్క చనిపోయిందనంటే బాధాకరం, ఒక రకంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆనాడు స్వాతంత్ర బ్రిటిష్ ప్రభుత్వానికి నైజాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమృత్ కామ్రేడ్ దొడ్డి కుమరయ్య గారితో కాంచి మొదలు పెడితే ఇప్పటిదాకా రేణుకక్క దాకా అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర కడవెండికి ఉన్నది. కాబట్టి మేము ఇవాళ రేణుకక్క చనిపోవడం బాధగా ఉన్నా కూడా ఇలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కడవెండిలో పుట్టినందుకు, తెలంగాణలో పుట్టినందుకు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నందుకు ఈ కడవెండి పక్షాన మీ గర్వంగా ఫీల్ అవుతున్నామని మీ ఆర్టీవీకి చెప్పగలుగుతున్నాం. ఓకే ఓకే అన్న, మీరు చెప్పండి. ఇప్పటివరకు అయితే ఇన్ని స్తూపాలు కూడా నాకు తెలిసి ఏ ఊర్లో ఇట్లా వరుసగా అయితే లేవు. ఇది ఒక అలంకారంగానే కనిపిస్తుంది ఊరికి. దీన్ని చూసినట్టయితే అసలు మీకేమనిపిస్తుంది? తెల్లాలేస్తే మీరు కూడా ఇక్కడే ఉంటారు కదా, ఏమనిపిస్తుంది మీకు? ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది కడవెండి. ఇప్పుడు అక్కడ తెలంగాణ సాయుధ పోరాటం పుట్టుక కూడా ఇక్కడ నల్లనరసింహ ఉద్యమంతోనే ఇక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందా నల్లనరసింహ ఒక్కడే కదా, అందులో మన ఎలకపల్లి బాలయ్య, ఇంకా ఒక నలుగురు సోమిరెడ్డి, మందడి సోమిరెడ్డి, ఇంకా నలుగురు ఐదుగురు ఇక్కడ క్రూరంగా కాల్చి చంపిన విష్ణు దొర కొడుకు గడ్డలు కాల్చి చంపి గడ్డం లేచిండు, గడ్డం లేచి కాల్చిండ్రు. ఆ ఉద్యమంతోనే ఇక్కడ పోరాటం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఆ నల్లనరసింహులు గారు నాయకత్వం వహించిండు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమంతోనే అప్పటి నుంచి స్టార్ట్ రాను ఇక పీపుల్స్ వార్ ఉద్యమానికి వచ్చింది. వచ్చినాక ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయిన సంతోష్ రెడ్డి ఇక్కడ నాయకత్వం వహించిండు. ఆయన రాష్ట్ర కార్యదర్శి అయ్యిండు. ఆయన ఎన్కౌంటర్ అయినాక ఆ తర్వాత వెంకటరమణ, మళ్ళీ పోతే పెద్ద సీను, పెద్ద యాదగిరి, ఇలాంటి వాళ్ళు మొత్తం ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి ఎదిగి ఇక్కడ చనిపోయినారు. దాని గురించి ఉద్యమాలు ఆ తారీఖు నుంచి కూడా మేము అంతా ఉద్యమాలకు ఆకర్షితులమే, కానీ ఏం చేయలేని పరిస్థితులు వస్తున్నాయి ఇక్కడ ఈ పరిస్థితులు బట్టి. కానీ ఉంటుంది మా అందరికి లోపల. ఇప్పుడు అరుణ చనిపోయిందంటే మా అందరికి కన్నీటి వీక్కోలే, కానీ ఏం చేయాలి, చేస్తాం తీసుకుపోయి అడవిలో చనిపోయినారు. అందుకే ఈ ఊరు మొత్తం దిగ్భ్రాంతి చెందినారు. అందు గురించే స్తూపాలన్నా ఇవన్నీ చరిత్ర ఉండాలని ఎవరు వచ్చినా చరిత్ర స్తూపాలను చూసి చరిత్ర ఉన్నదనేది అందరికీ తెలుసు కడవెండి తెలంగాణ సాయుధ పోరాటంలో. ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసినటువంటి అమరవీరులుగా ఇక్కడ వీళ్ళు నిలబడ్డారు. దాదాపు ఇక్కడ వామపక్ష భావజాలం అనేది కూడా అప్పటి నుండే మొదలై ఇక్కడ దొరల పెత్తందారులకు ఎదురు తిరిగి నిలబడి కలబడి పోరాడిన ఘన చరిత్ర ఇక్కడ కడవెండి గ్రామానికి ఉందని చెప్పి అంటున్నారు. అప్పటి నుండి ఆ స్ఫూర్తి కొనసాగుతూ కూడా నేడు గుమ్మడివెల్లి రేణుక కూడా అలే నేపథ్యంతో చనిపోయినటువంటి పరిస్థితి. తన మృతి కూడా ఒక వీరమరణంగా కూడా ఇక్కడ గ్రామస్తులు అభివర్ణిస్తున్నారు. తన మృతి కూడా ఇక్కడ తీరని లోటుగా వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రజా సమస్యలు ఉన్నంత వరకు కూడా ఇక్కడ ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి. అందరి భావజాలం కూడా అట్లాంటిదే అన్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఊరు అక్కడి నుండి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్తూపాలు మాత్రము స్వాగతం పలుకుతాయి. అంటే ఊరి వాళ్ళే కాకుండా బయట వ్యక్తులు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అమరవీరులు ఆ స్తూపాలను చూడగలేసరికి వాళ్ళ గుండె ఉప్పొంగిపోయే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ భావం అనేది కూడా ఒక ఉధృతమైనటువంటి ఆలోచనకు దారితీస్తుంది. ఎట్లాంటి వ్యక్తి అయినా సరే ఇక్కడికి వచ్చేసరికి ఒక రొమ్ము విడిచి నిలబడేటువంటి ఒక ధైర్య సాహసాలు ఈ స్తూపాలు గుర్తు చేస్తాయన్నటువంటి ఒక ధీమా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని విషయాలు తెలుసుకుందాము. కడవెండి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు నెలకొంటాయి, గుమ్మడివెల్లి రేణుక చనిపోయిన తర్వాత మరింత మంది గ్రామస్తులు కానీ ఇక్కడ సానుభూతి పరులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్తారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి గుమ్మడివెల్లి రేణుక తను చనిపోయిన తర్వాత గ్రామంలో విషాద చేయాలనుకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి గ్రామంలో ప్రస్తుతం ఉన్నాము. మనం చెప్పాలంటే గుమ్మడివెల్లి రేణుకకు సంబంధించినటువంటి ప్రతి ఆనవాళ్ళు కూడా అంటే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ఊరు ఇదే. కానీ రేణుక చనిపోయిన తర్వాత ఊళ్ళో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ సాయుధ పోరాటంతో ఒక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ముందుగా కడవెండి గ్రామం. దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక సజీవ సాక్ష్యాన్ని కూడా మనం చూపిస్తాను. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఈ స్తూపమే దొడ్డి కొమరయ్య స్తూపము. తెలంగాణ తొలి అమరవీరుడిగా ఉన్నారు. దాదాపు ఈ ఇష్ణూరు దేశ్ముఖ్ సంబంధించినటువంటి వాళ్ళు కాల్చి చంపబడినటువంటి దొడ్డి కొమరయ్య స్తూపానికి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటివి ఊళ్ళో అడుగడుగునా కనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమ నేపథ్యం, ప్రతి ఒక్కరిది కూడా ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆ రేణుక చనిపోయిన తర్వాత ఎట్లాంటి వాతావరణం నెలకొంది, గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏమింది, ప్రస్తుతానికైతే గ్రామస్తులు మనతో ఉన్నారు. ఒక్కొక్కసారి మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు రేణుక మీ గ్రామంలోనే పుట్టి పెరిగిన బిడ్డగా మీకు తెలుసు, మీకు ఇక్కడే ఉంది, ఎట్లా అనిపిస్తుంది? మొన్న ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో కూడా ఇవాళ చాలా వరకు చాలా మంది చనిపోతున్నారు. మొన్న ఇక్కడ తరాలపల్లి చూసినట్టయితే అక్కడ సారన్న చనిపోయాడు. మళ్ళీ దాని పక్కనే ఉన్నటువంటి గుమ్మడవెల్లి రేణుక అనేటువంటి అమ్మాయి కూడా ఇక్కడే ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగింది, ఇక్కడ కూడా మొన్న ఇక్కడ చదువుకుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? కాలేజ్ చేసింది, దేవరూపల చదువుకుంది. దేవరూపల్లా? ఓకే ఓకే. ఇప్పుడు ఆమెను ఎన్కౌంటర్ చేసి చంపారంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? మీరు చేశారంటే ఆమె సాయుధ పోరాటం చేసింది కాబట్టి ఇక్కడ వాళ్ళతో పట్టుబడిపోయినట్టుంది. ఇక్కడ మీ ఊళ్ళో అడుగడుగునా ఎక్కడైనా స్తూపాలే కనిపిస్తున్నాయి, మరి ఎవరెవరు వాళ్ళ స్తూపాలు ఏంటి ఏంటి అవన్నీ మన జ్ఞాపకం లేవంటే ఎప్పటి నుంచో చెప్పండి. అంత జ్ఞాపకం లేదండి అక్కడ ఎవరు లేవు. ముఖ్యపతి చెప్తారు కానీ మేము చెప్పలేమండి. మీకు మీకు చెప్పండి, మీకు గుర్తున్న గారు చెప్పండి. నాకు తెలిసే వరకు అయితే నేను ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, తర్వాత మళ్ళా పైన్ల వెంకటరమణ, ఇంకా చాలా మంది కానీ నాకు కొంచెం ఐడియా లేదు. స్టార్టింగ్ అయితే దొడ్డి కొమరయ్య తర్వాత మళ్ళీ ఇప్పుడు మేను కామ్రెడ్డి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, తర్వాత ఇంకా పైన్ల వెంకటరమణ, పెద్ది యాదగిరి, ఇంకా ఉన్నారులే కానీ నాకు ఐడియా వస్తలేదండి. తర్వాత మేజర్గా ఇప్పుడు నిన్న రేణుక అంటే మాకు తెలిసి అయితే పట్టుకొని కాల్చిరేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బూటక ఎన్కౌంటర్ అనిపిస్తుంది మాకైతే. అవును. ఓకే ఓకే. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో నిజంగా ఎన్కౌంటర్ జరిగేటువంటి పరిస్థితుందా? వీళ్ళని ముందే చుట్టుముట్టి కొద్దిగా చుట్టుముట్టి పట్టుకొని చంపిరని అనుకుంటున్నాం మేమైతే. ఓకే ఓకే. ఇప్పుడు నిజంగా ఈ రేణుకకి సంబంధించి మీకు తెలిసిన సమాచారం? రేణుక అంటే వాళ్ళ డాడీలు నాకు తెలిసే ఇద్దరు ముగ్గురు అయితే లక్ష్మణర్సు వాళ్ళ పెదబాపు, వాళ్ళ డాడీ సోమయ్య సారు. వీళ్ళు అంటే అప్పుడు పూర్వం ఇక్కడే కానీ వాళ్ళు ఇక్కడ మోత్కూరులో ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ పెదనాన్న అయితే ఇక్కడే ఉంటుండు పూర్వం నుంచి నాకు తెలిసిన. రేణుక వాళ్ళు ఎంతమంది? రేణుక ఒకటి, వాళ్ళ తోడ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఏం చేస్తుంటారు? అన్నలు ఒక ఆయన అయితే ఇదివరకు పార్టీలనే పనిచేసి ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చినాడు, లొంగిపోయినాడు, జన కలిసినాడు. ఇప్పుడు ఈమె అక్కడే ఉంది. ఈమె అక్కడే ఉంది. ఇప్పుడు శాఖమూరి అప్పారావు మావోయిస్టు తను పెళ్లి చేసుకుని అక్కడే చేసుకున్నదని తెలుసు అంటే మనం. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రస్తుతానికైతే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అడుగడుగున ఈ గ్రామంలో ఆ స్తూపాలే కనిపిస్తున్నాయి. వాళ్ళకు గుర్తుగా వాళ్ళు సాయుధ పోరాటాలతో పాటు ఇక్కడ సాయుధ నేపథ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది కూడా మనకు కొన్ని వాళ్ళు చనిపోయిన తర్వాత అమరవీరులుగా గుర్తించి అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. గుమ్మడవెల్లి రేణుక చనిపోయిన తర్వాత గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు మనం దాదాపు ఇక్కడ ఈ దొడ్డి కొమరయ్య స్తూపము ప్రధాన అంటే ఈ బొడ్రాయి ప్లేస్ లోనే, అంటే ఇక్కడ కడవెంటి గ్రామం సెంటర్ లోనే ఉంది. అక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పక్కన చిన్న మసీద్ ఉంది, అటు పోతే ఆ గడి ఉంటుంది. ఇక్కడ సాయుధ పోరాటాలకు సంబంధించినటువంటి బలగాలకు సంబంధించినటువంటి సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి మొదటి తెలంగాణ అమరవీరుడిగా దొడ్డి కొమరయ్య స్తూపాన్ని మనం